హాయ్ హలో ఫ్రెండ్స్, మేమంతా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. కందిమల్లాయపల్లెలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవ సమాధి చెందారు. కడప డిస్ట్రిక్ట్ అండి. మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకు అరటి తోటలు చాలా ఉంటాయి. ఇలా అయితే చూసుకొని అరటి తోటలను చూసుకొని వెళ్ళాము. ఊరి ఎంట్రన్స్లోనే మనకు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. అక్కడ కూడా దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ వ్యూ అండి, 6:30 అరౌండ్ అలా అయింది. తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళాము. నైట్ వ్యూ ఇది. కందిమల్లాయపల్లిలో స్వామివారు వెలిసారు. ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ అండి, ఇది బ్యాక్ సైడ్ గోపురం ఇక్కడ స్వామివారిది. ఇటు సైడ్ మనం పార్క్ కూడా ఉంటుంది, కాసేపు కూర్చోవచ్చు అక్కడ మనము. లోపలైతే స్వామివారు జీవ సమాధి చెందిన గుడి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లోనే మనకు బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది. అక్కడ స్వామివారు జీవ సమాధి వెనక దారి ఉంటుంది. అయితే లోపల మనం ఎటువంటి వీడియోలు ఫొటోస్ తీయకూడదండి. అలాంటి ప్రయత్నాలు కూడా ఎవ్వరు చేయొద్దండి. స్వామివారు చాలా మహిమ ఉన్న దేవుడు. అసలు వాళ్ళ కొడుకు స్వామివారిని చూడడానికి వెనక సమాధి పైన పలక జరిపితేనే స్వామి ఎదురుగా లేరు, బ్యాక్ సైడ్ ఉన్నాడు స్వామి. కాబట్టి అతను బతికాడంట. ఫ్రంట్ సైడ్ ఉంటే స్వామివారి చూపుకి కాలి భస్మం అయిపోయేవాడంట. అలాంటి తప్పులు ఎవ్వరు చేయొద్దండి. ఫొటోస్ వీడియోలు ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దండి. మీకు ఇంటర్నెట్లో కూడా ఎక్కడ అవైలబుల్ ఉండవు. స్వామివారు అంత పవర్ఫుల్. మీకు తెలియకపోతే స్వామివారి జీవ చరిత్ర చదవండి, తెలుస్తుంది. ఇక్కడే గుళ్ళోనే మనకు శివాలయం దర్శనం ఇస్తుంది, దర్శించుకోండి. పీఠాధిపతి వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చి పోలేరమ్మ టెంపుల్ అండి. స్వామివారి జీవిత చరిత్ర చదివితే మీకు పోలేరమ్మ మహిమ కూడా తెలుస్తుంది. ఒకసారి స్వామివారి భార్య గోవిందమాంబ మసూచి వ్యాధి ప్రబలంటే ఊరిలో అమ్మవారి కోసం నైవేద్యం చేసి మొక్కుకుంటుందన్నమాట. అప్పుడు స్వామివారు మన ఇంటికే పిలిపిస్తాను నేను పోలేరమ్మను అని చెప్పి ఊరందరి ముందర పోలేరమ్మను పిలిచి ఆ ప్రసాదాన్ని నివేదన చేసి అమ్మవారితో చెప్తారనమాట. మన ఊరిలో ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకోమని పోలేరమ్మ వారికి స్వామివారు ఉపదేశించారు. అలాగే ఆ ఊరిలో మసూచి వ్యాధి అన్నది తగ్గిపోయింది. అంత శక్తి కల పోలేరమ్మ టెంపుల్ ఇది. ఊరందరూ చూసి ఆశ్చర్యపోయారు. అమ్మవారిని దర్శించుకొని వేణోళ్ళ కొనియాడారు. అమ్మవారి గుడి తప్పకుండా చూసుకోండి. పోలేరమ్మ గుడి మనకు బద్వేల్ వెళ్ళే దారిలో ఉంటుంది, నియర్ దగ్గరే అండి. ఇది రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాం. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయింది, బాగా అయింది. అలాగే మహా నైవేద్యం చేస్తారు, దానికి కూడా రాయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.